ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండటం చాలా డేంజర్. ఏ క్షణంలోనైనా సాంబా నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రావచ్చు. నాకు విముక్తి కలిగేది ఎప్పుడు తండ్రి? ఒరే వెదవా, ఎక్కడ చచ్చావురా? అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే ఎందుకు తీయట్లేదు? పాటలు వింటున్నాను. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? శంకర్ సూర్యకి ఒక అలవాటుంది. ప్రతిరోజు ఈ గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాతే పని మొదలు పెడతాడు. తనే నీ కార్తికేమో అన్న అనుమానం తీరాలంటే ఈరోజు శంకర్ సూర్య రాగానే అతని మాట, నడక, నడవడిక అన్నీ గమనించు. దాన్ని బట్టి అతన్ని కార్తికా కాదా అని తెలిసిపోతుంది. కార్తీక్ మాట తీరు, నడవడిక ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా? బాగా తెలుసు మంజరి. దగ్గర నుండి గమనిస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను. అతను కార్తీకే అయితే నేను చాలా ఈజీగా గుర్తుపట్టగలను. అయ్యా నమస్కారం. నమస్కారం అయ్యా. రా. నమస్కారం అయ్యా. నమస్కారం బాబు. నమస్కారం బాబు. నమస్కారం బాబు. నమస్తే అన్న. నమస్కారం అయ్యా. వసుధ విషయంలో నాకేదైనా దారి చూపించు స్వామి. తనకు అలాంటి పరిస్థితి కల్పించి నన్ను ఇబ్బందుల్లో పడేశావు. తనేమో పిల్లలు కావాలని ఆరాటపడుతుంది. నాదేమో తనకి నిజం చెప్పలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియట్లేదు. మౌనంగా ఉండటం వల్ల తను నన్ను అపార్థం చేసుకుంటుంది. నాయకుడిగా ఉండి ఊరి జనాన్ని కాపాడటానికి మాత్రమే నేను ఈ శంకర్ సూర్య స్థానంలోకి వచ్చాను. భర్త స్థానంలో ఉండి వసుధకి దగ్గర కావటానికి మాత్రం కాదు. నేను దూరంగా ఉండి తనకు అన్యాయం చేస్తున్నానని వసుధ అనుకుంటుంది. నిజానికి తన భర్తను తనకి దూరం చేసి వసుధకు అన్యాయం చేసింది నువ్వు. ఇప్పుడు నువ్వే ఈ సమస్యకి పరిష్కారం చూపించు. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బాబు, మన ఆలయ ప్రహారీ గోడ శిథిలావస్థకు వచ్చింది. దాన్ని బాగు చేయించాలి. వెంటనే చేయించండి పూజారి గారు. ఖర్చు గురించి ఆలోచించొద్దు, నేను పంపిస్తాను. మంచిది బాబు. వస్తానండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయం. చూడ్డానికి అచ్చం కార్తీక్ లాగే ఉన్నా అతని నడవడిక, ప్రవర్తన చాలా తేడాగా ఉంది. అంటే నిజంగానే కార్తీక్ ని పోలిన మనిషి ఇంకొకడున్నాడా? మై గాడ్, అన్బిలీవబుల్. ఏంటి జలజ, తను కార్తీక శంకర్ సూర్య అనేది తెలుసుకున్నావా? లేదు. కార్తీక్కి ఇతనికి చూడ్డానికి ఒకే పోలికలున్నా ఇద్దరి ప్రవర్తనలో చాలా తేడా ఉంది. అసలు ఎక్కడ కూడా కార్తీక్లా అనిపించడం లేదు. అంటే అతను శంకర్ సూర్య అని ఒప్పుకుంటున్నావా? నో. కేవలం దీని ఆధారంగా అతను కార్తీక కాదా అని నేను తేల్చలేను. అతని రైట్ షోల్డర్ మీద శివలింగం పచ్చబొట్టు ఉంటే అప్పుడు కన్ఫర్మ్ చేసుకుని చెప్తాను. సర్లే,
నీ అనుమానం తీర్చడానికి మళ్ళీ ఏదో ఒక ప్లాన్ ఇస్తాను. విరాట్, ఏంటిది? నన్ను క్షమించొదినా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ముందు నువ్వు పైకిలే. లేదొదినా, నువ్వు నన్ను క్షమించాలని చెప్పేంత వరకు నేను లేవను. విరాట్, ఇప్పుడు ఏమైందని? ముందు నువ్వు పైకిలే. ఇన్ని రోజులు నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను వదినా. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసొచ్చింది. ఇన్ని రోజులు నా ప్రవర్తనతో మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను. ముఖ్యంగా తల్లి లాంటి నిన్ను నాన్న మాటలన్నాను. నా అంతటి పాపాత్ముడు ఈ భూమి మీద ఇంకొకడు ఉండడు వదినా. ఏం చేసినా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు వదినా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉండదు విరాట్. నువ్వు చేసిన తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు. నీలో ఈ మార్పు తప్ప మాకింకేం కావాలి? నీలో ఈ మార్పు రావాలని అందరం నీతో కాస్త దురుసుగా ప్రవర్తించాం. అంతేకాని నీ మీద ఎవరికీ చెడు అభిప్రాయం లేదు విరాట్. నాలో ఈ మార్పు రావడానికి కారణం నువ్వే వదినా. నీ విషయంలో నేను కసాయి వాళ్ళ ప్రవర్తించి నిన్నొక మృగానికి బలివ్వాలని చూశాను. కాని నువ్వు అందరిలో నా పేరు బయట పెట్టకుండా నన్ను కాపాడావు. ఆ గొప్పతనమే నన్ను మార్చింది వదినా. చూడు విరాట్, నేను నీ వదినని, అంటే తల్లితో సమానం. ఏ తల్లైనా తన కొడుకు మారాలని కోరుకుంటుందే కాని శిక్ష పడాలనో అందరూ ద్వేషించాలనో కోరుకోదు. నా పెళ్లైనప్పటినుంచి చూస్తూనే ఉన్నాను. నువ్వేంటో నాకు తెలీదా విరాట్? ఇప్పటికైనా నువ్వు మారిపోయావు. నాకదే సంతోషం. పద, నీకు భోజనం వడ్డిస్తాను. నీకెందుకు వదినా శ్రమ? దానికి నా భార్య ఉందిగా. లక్ష్మి, 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 లక్ష్మి. ఆకలేస్తుంది లక్ష్మి, భోజనం వడ్డించు. ఏంటి లక్ష్మి అలా చూస్తావు? అన్నం పెట్టు. పద లక్ష్మి. చాలు చాలు చాలు. అయ్యో, ఇక నుంచి రోజు నువ్వే నాకు భోజనం వడ్డించాలి. వేసుకోండి. కొంచెం చాలు. విరాట్ బాబు ఏంటి ఏదో తేడాగా ప్రవర్తిస్తున్నాడు? చాలు. సాంబా, చూడరా నా కొడుకు ఎంతగా మారిపోయాడు. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. నాకు మాత్రం ఏదో అనుమానంగానే ఉంది పెద్దయ్య.
విరాట్ బాబులో ఇంత తొందరగా మార్పు వచ్చిందంటే నేను నమ్మను. ఏదో మతలబుంది. అందరూ పడిపోయినట్టున్నారు. ఈ విరాట్ తలుచుకుంటే సాధించకుండా వదలడు కదా. కానీ ఇంత ఈజీగా పని అయిపోతుంది అనుకోలేదు. అవునులే, వీళ్ళంతా సెంటిమెంటల్ ఫుల్స్. 2 చుక్కలు కన్నీరు కారిస్తే కరిగిపోతారు. హ, ఇప్పుడు నేను అనుకున్న పని చాలా ఈజీగా చేయొచ్చు. ఈ విరాట్ అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు భోంచేసావా? ఇంకా తినలేదండి. మరి నువ్వు కూర్చో, చాలా లేట్ అయింది కదా. ఎవరు నా మీద రాయిసింది? ఇన్నాళ్ళు నన్ను రచ్చబండలు చూసి మోహించుంటది. ఒరేనారిగా నీ పంట పండిందిరా. అది సరే, ఎంతకి ఎవరో ఈ సుందరి? సుందరి 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 నేన్రా. వామ్ము, ఇది సుందరి కాదు, నా రంగరి. మళ్ళీ వచ్చిందేంటి? ఒరే నారిగా, అది కాదురా. నారాయణకిచ్చిన ఫోను వీడి దగ్గరుందా? అంటే ఆ రోజు ఫోన్లో మాట్లాడింది ఈ విధవా? ఈ రింగుల రాణి అస్తమానం ఇలాగే ఈ ఊళ్ళోకి వస్తుంటే వీళ్ళకి ఏదో ఒక రోజున అనుమానం వస్తుంది. దీన్ని కూడా నా పక్కన కట్టేస్తారు. పేడ వదిలిపోద్ది, నాకు పట్టిన శని వదిలిపోద్ది. అరే, ఒకసారి చెప్తే అర్థమై సావదేంటి దీనికి? అసలే దీని కూతురు కూడా ఈ ఊళ్ళోనే తిరుగుతుండే. ఆ విషయం సరేగాని ఈ విషయం దీనికి తెలుసో లేదో? వామ్మో, ఏదైనా తేడా జరిగిందనుకో, తెలిసి కూడాను నాకు ఎందుకు చెప్పలేదని మన మీదే సిందులేస్తుంది. ఇదంతా కాదు గాని దీనికి ఎలాగోలాగా మ్యాటర్ పోస్ట్ చేసేయాలి. భోజనం చేశారా? చేశాను. స్నానం చేశారా? ముఖం కడుక్కున్నాను, భోజనం చేశాను, స్నానం చేశాను. ఇప్పుడు నాకు ఈ పాటలు వినడం తప్ప ఇంకేం పని లేదు. నన్ను డిస్టర్బ్ చేయకు. ఈడమ్మ కడుపు మాడా, ఈడు వెళ్ళేలా లేడుగా. నేను ఏదో రకంగా ఈ విషయం మేడంకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎలా చెప్పాలబ్బా? ఇదిగో, నీ పాటలు నువ్వు విను, నా పాటలు నేను పాడుకుంటా. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయదు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఓకే? తల్లి పోయి కూతురు వచ్చే డామ్ డామ్ డామ్, కూతురు ఈ ఊళ్ళోనే ఉండే డామ్ డామ్ డామ్. తల్లి పోయి కూతురు వచ్చే డామ్ డామ్ డామ్, కూతురు ఈ ఊళ్ళోనే ఉండే డామ్ డామ్ డామ్. కూతురు కూడా ఊళ్ళోనే ఉండే డామ్ డామ్ డామ్. అర్థం చేసుకోవే తల్లే. 1000
వెళ్ళిపోతే బతికిపోతావు డామ్ డామ్ డామ్, ఇక్కడే ఉంటే చచ్చిపోతావు డామ్ డామ్ డామ్, డామ్ డామ్ డామ్, డామ్ డామ్ డామ్. లక్ష్మి, పాలు తాగు. వద్దక్కా. అలా అనకూడదమ్మా. ఇవి కుంకుమ పువ్వు కలిపిన పాలు. ఇవి తాగితే పుట్టబోయే బిడ్డ అందంగా ఆరోగ్యంగా ఉంటుంది. నేనే నీకు పనులు చేసి పెట్టాల్సింది పోయి నువ్వు నాకు చేయడం ఏంటక్కా? నీకెందుకక్కా ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉంది లక్ష్మి. నువ్వు కడుపుతో ఉన్నదానివి. ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు విరాట్ కూడా మారిపోయాడు. నీతో ప్రేమగా ఉంటున్నాడు. ఇక నువ్వెలాంటి టెన్షన్స్ పడకుండా పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటూ ఉండు. నీకు కావలసినవన్నీ నేను చేసి పెడతాను. నువ్వే పని చేయడానికి వీల్లేదు. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో. అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ముందు పాలు తాగు. తాగు తాగు. తాగు లక్ష్మి. నువ్వు ఈ ఇంటికి వారసునివ్వబోతున్నావు. మరి నీ ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంటుంది కదా. నాకెలాగో అదృష్టం ఉండదేమో. అదేంటక్క అలా మాట్లాడుతున్నా? ఇందులో నేను మాట్లాడేదేమీ లేదు లక్ష్మి. డాక్టర్లే చెప్పారు కదా. ఇంకో సంవత్సరం వరకు అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు కదక్కా. నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? నువ్వు భయపడేటట్టు ఏం జరగదు. త్వరలోనే నువ్వు 12 బిడ్డను కంటావు. చూస్తూ ఉండు. అలా జరిగితే బావుండని నాకు ఉంది లక్ష్మి. కాని ఆ దేవుడు నాకు ఆ అదృష్టాన్ని ప్రసాదించడేమోనని భయంగా ఉంది. నాకు పిల్లలు పుడతారా పుట్టరా అనే విషయాన్ని పక్కన పెట్టు లక్ష్మి. అది నా తలరాతని బట్టి ఉంటుంది. కాని నువ్వు ఈ ఇంటి వారసుడికి జన్మనివ్వబోతున్నావు. మామయ్య గారి కోరిక కనీసం నువ్వైనా తీర్చబోతున్నావు. నువ్వు చాలా అదృష్టవంతురాలు లక్ష్మి. ఏమిటమ్మా వసుదా ఇది? ఇప్పుడు ఏం జరిగిందని ఇంత బాధపడిపోతున్నావు? ఇంకా టైం ఉందని విశ్వనాథ్ చెప్పాడు కదా. నువ్వేం బాధపడకమ్మా. నువ్వు భయపడినట్టుగా ఏమీ జరగదు. నీ మంచి మనసుకు దేవుడు నీకు అన్యాయం చేయడమ్మా. నువ్వు త్వరలోనే 12 బిడ్డను కంటావు. ఈ ఇంటికి ఒక్కళ్ళు కాదు 2 వారసులు వస్తారమ్మా. అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకమ్మా. అన్నయ్య, విరాట్, ఇప్పుడు నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది విరాట్.
నువ్వు మారిపోయావని నాన్నగారు చెప్పారు. ఆ విషయం వినగానే నేను చాలా ఆనందపడ్డాను. వసుధ, లక్ష్మి కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నన్ను క్షమించన్నయ్యా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. లక్ష్మి విషయంలో నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నేను చేసింది క్షమించరాని నేరమే అయినా మీరందరూ నన్ను పెద్ద మనసుతో క్షమించి నా తప్పును సరిదిద్దారు. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నానన్నయ్య. శంకర్ సూర్య తమ్ముణ్ణై ఉండి నేను ఇలా చేశానని ఆలోచించుకుంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉందన్నయ్య. నిన్ను కూడా చాలా అవమానించాను. వదిన్ని నిన్ను అనరాని మాటలన్నాను. నేను ఎన్ని మాటలన్నా మౌనంగా భరించావు. నీలాంటి గొప్ప వ్యక్తికి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అన్నయ్య. ఈ రోజుతో వాడు కార్తీక శంకర్ సూర్యనా అనేది తేలిపోవాలి. నేనే డైరెక్ట్గా రుద్రవరం వెళ్ళి విషయం తెలుసుకుంటాను.